యావరేజ్ మైండ్ సెట్. అవును, అది ఎప్పుడు స్నోస్ చేస్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే నా మైండ్ సెట్ గ్రోత్కి షిఫ్ట్ అయిందో ఆటోమేటిక్గా వేసి స్టార్ట్ చేస్తాను. సో అన్నట్టు మర్చిపోయాను, వెల్కమ్ టు డే 5 సిరీస్ యాజ్ ఎ మినీ బ్లాగ్. సో టుడే అవర్ టాపిక్ ఈజ్ అబౌట్ ఎ డే విత్ ఇన్కమ్ మైండ్ సెట్. సో ఒక మాట చెప్తాను, శాలరీ మైండ్ సెట్తో థింక్ చేసేవాడి మైండ్ ఎప్పుడైనా కానీ జాబ్ కోసమే ప్రిపేర్ అవుతుంది. మరి అదే ఇన్కమ్ మైండ్తో ఆలోచిస్తే ఆటోమేటిక్గా స్కిల్తో బిల్డ్ చేస్తుంది కదా. సో ఇంకా నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి మంచి రెడీ అయ్యి గుడికి వెళ్ళేసరికి 7:30 అవుతుంది. సో ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేసి దేవునికి దండం పెట్టుకొని బయటికి వెళ్ళాను. ఇంకా నేను మావాడు ఇద్దరం కలిసి రంగదే హైదరాబాద్ ఈవెంట్స్కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్ అక్కడ ఆర్టిస్టులు ఈవెంట్ ఆర్గనైజర్లు అందరూ మనకి తెలిసిన అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి 1 అవర్ లేట్ అయింది. చూడు, ఇక్కడ మనకి టైం కన్నా ఎంజాయ్మెంట్ ముఖ్యం కాదు. అదే టైంని నీ వాల్యూ క్రియేట్ చేసుకోవడానికి స్పెండ్ చేయి, అప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. టైంని పైసలకి ఎక్స్చేంజ్ చేసుకోవడం నీకు నాకు అందరికి ఈజీ. అర్థమైందా? ఇంకా నాకు దొరికిన ఖాళీ సమయంలో బ్రేక్ అని చెప్పి స్క్రోల్ చేసుకుంటూ కూర్చోను. నెక్స్ట్ ఆపర్చునిటీ ఏంటిది అంటే దాని గురించి థింక్ చేస్తా. చాలా గట్టి ఆకలి అవుతుంది అని చెప్పేసి మంచి రెస్టారెంట్ పోయి ఆడ కూడా ఫుడ్ ఎంజాయ్ చేసినాం. ఫుడ్ మస్తు ఉంది. ఇక మావాడు ఫోటోలు బిజీగా ఉన్నాడు. కంటెంట్ వస్తే ఫాలో చేసి పెట్టుకోవాలి. Day 6 కలుగుతాం, రైట్?